హాయ్! ఈరోజైతే నేను ఒక కొత్త ప్రోడక్ట్ రివ్యూ చెప్పాలనుకుంటున్నా. అంటే కొత్త ప్రోడక్ట్ అంటే మార్కెట్‌లో ఆల్రెడీ ఉంది. బట్ నేను యూజ్ చేసి రిజల్ట్స్ చెప్పబోతున్నా అనమాట. ఇది సెకండ్ క్రీమ్ అనమాట. నాకైతే మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అదేంటి అంటే చాలామంది గూడా పింపుల్స్‌తో చాలా బాధపడుతుంటారు. ఎంత తగ్గించుకుందామన్నా తగ్గవు. కొంతమందికి ఈజీగా వేడెక్కువైపోతుంటది. బాగా నైట్ పూట ఫాస్ట్ ఫుడ్ ఏది కొంచెం తీసుకున్నా గూడా మార్నింగ్ అయ్యే వరకు పింపుల్స్ వచ్చేస్తుంటాయి. ఆర్ బిర్యానీ తిన్న పింపుల్స్ వచ్చేస్తుంటాయి. స్వీట్స్ తిన్న పింపుల్స్ వచ్చేస్తుంటాయి. సో, కొంతమంది చాలా కేర్ తీసుకున్నా గూడా పింపుల్స్ వచ్చేస్తుంటాయి. కొంతమందికి ఆయిలీ స్కిన్ వాళ్ళకి గూడా పింపుల్స్ వచ్చేస్తుంటాయి. ఏజ్‌తో సంబంధం లేకుండా పింపుల్స్ వచ్చి చాలా మంది గూడా హ్యాండ్ అనేది ఊరుకో అనిపించదు. ఏదో గిచ్చుకుంటుంటాము. అది నల్ల మచ్చలు వచ్చేస్తుంటది. వాటి తగ్గడం కోసం చాలా చాలా క్రీములు యూజ్ చేస్తుంటారు. కొంతమంది చికెన్ లవర్స్ ఉంటారు. వాళ్ళు చికెన్ తింటూనే ఉంటారు. పింపుల్స్ బాగా వచ్చేస్తుంటాయి. బట్ వాళ్ళు మాత్రం బ్యూటీగా ఉండాలి, చాలా బావుండాలని ఆలోచించి చాలా క్రీమ్‌లు సెర్చ్ చేస్తుంటారు. సో, నాకు గూడా బాగా హీట్ అనమాట. ఎండ పడదు అండ్ బయటకొతే అప్పుడే పింపుల్స్ ఒస్తాయి. చికెన్ సూప్ తిన్నా పింపుల్స్ ఒస్తాయి. నేనైతే నాన్ వెజ్ తినను. బగారా రైస్ అయితే నాకిష్టం అనమాట. అది తిన్నా గూడా నాకు పింపుల్స్ వచ్చేస్తాయి. కేక్ తిన్న పింపుల్స్ వచ్చేస్తాయి. సో, ఎంత కేర్ తీసుకొని నేను ఫేస్ వాష్ చేసుకొని నీట్‌గా పెట్టుకున్నా గూడా చాలా ఈ మధ్యలో అయితే చాలా పింపుల్స్ అయ్యాయి. సో, సమ్‌టైమ్స్ నేను ఇలా గిచ్చుకున్నా గూడా గిచ్చుకోవద్దనుకున్నా గూడా నా చెయ్యి అనేది ఇక్కడి దాకా పోతది. సో, అలా చిన్న చిన్న మచ్చలైతే అయినాయి. సో, తర్వాత నేను బాగా సెర్చ్ చేయంగా నాకొక క్రీమ్ దొరికింది. అలా 3, 4 క్రీమ్స్ యూజ్ చేశా. బట్ వాటిల్లో నాకొకటే క్రీమ్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది అనిపిచ్చింది. మిగతా క్రీమ్స్ గురించి కూడా నేను చెప్తా. ఆ క్రీమ్స్ కూడా మంచివే. అవి కొంతమందికి పడతాయన్నమాట. నాకు పడ్డ క్రీమ్ అయితే మోస్ట్‌లీ ఇది అందరికి పడతది. అందరికీ ఫేస్ క్లియర్ అయితది. దాదాపు నాకు పింపుల్స్ అయితే తగ్గినయి. ఇంకా తగ్గుతున్నయి. ఇది సెకండ్ క్రీము. అండ్ నల్ల మచ్చలు గూడా తగ్గుతున్నాయి. నాకైతే ఫెయిర్ అనిపిస్తుంది. ఇంకా ఏదైనా అప్పుడే రిజల్ట్ రావాలంటే రాదు ఇన్‌స్టంట్‌లీ. సో, ఏదైనా కొంచెం యూజ్ చేసి ఒక 3 మంత్స్ అట్‌లీస్ట్ 21 డేస్ యూజ్ చేశాకనే మనకు రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఒక 3, 4 మంత్స్ లోపల చాలా క్లీన్‌గా అయిపోతదనమాట మన ఫేసు. నేనైతే 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా అనమాట. నాకైతే నచ్చిన క్రీము, నేను యూజ్ చేసిన క్రీము నాకు మంచి రిజల్ట్స్ ఇచ్చింది అనే క్రీమ్ మీకు చెప్తాను. అదేంటి అంటే డీమెలాన్ క్రీము. డీమెలాన్ క్రీము డెర్మా ప్రాజెక్ట్ అనమాట. డెర్మా ప్రొడక్ట్. ఈ డెర్మా ప్రొడక్ట్స్ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు గూడా డెర్మా ప్రొడక్ట్సే కొంటున్నారు. ఫేస్ వాష్ అయినా సరే, ఫేస్ క్రీమ్స్ అయినా సరే, హెయిర్‌కైనా సరే, ఇవి చాలా మంచి రిజల్ట్స్ గూడా ఇస్తాయి. అండ్ ఇందులో ఫార్ములా ఉంటది కాబట్టి మన ఫేస్‌కైనా దేనికైనా సైడ్ ఎఫెక్ట్స్ గూడా కావన్నమాట. మోస్ట్‌లీ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో, నేను గూడా ఈ మధ్యన డెర్మా ప్రొడక్ట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నా. దాదాపు హెయిర్ షాంపూ అండ్ ఫేస్ వాషు అండ్ ఫేస్ క్రీము, సన్ స్క్రీము ఇవన్నీ గూడా డెర్మా ప్రొడక్ట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నానన్నమాట. వాటి గురించి గూడా నేను యూజ్ చేసేవి చెప్తాను. నేను యూజ్ చేయడం అనేదే కాదు. మంచి ప్రొడక్ట్ ఏవి అనేవి తెలుసుకొని మరి మీకు చెప్తాను. సో, నేనైతే యూజ్ చేసిందైతే ఇది డీమెలాన్ క్రీమ్ అన్నమాట. ఈ డీమెలాన్ క్రీమ్‌లో గ్లైకోలిక్ యాసిడ్, అర్బిట్యూన్ అండ్ కోజిక్ యాసిడ్ ఉంటదనమాట. సో, ఈ 3 గూడా మన బాడీకి చాలా బెటర్ అనమాట. ఈ మూడిటి వల్ల గూడా మన స్కిన్ ఇంప్లిమెంట్ అనేది చాలా పెరుగుతుంటదనమాట. సో, ఆహ్, నేనైతే యూజ్ చేశా. నాకైతే మంచి రిజల్ట్స్ ఇచ్చింది. బట్ ఇది యూజ్ చేసే విధానం ఎలా అనేది నేను జెప్తాను. ఇది డీమెలన్ క్రీమ్ ఏంటంటే 20 గ్రామ్స్ తీసుకున్నాననమాట నేను. దీని మీద క్లియర్‌గా అన్నీ ఉంటాయి. సో, ఇదైతే 0.02% తీసుకోవాలి స్టార్టింగ్‌లో. సో, నేను యూజ్ చేస్తూ మీకు జెప్తాను. సో, ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొనొచ్చేసాననమాట. సో, నేనైతే ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నా. మీరు ఏదైనా ఫేస్ వాష్‌కి ఇంపార్టెన్స్ ఇస్తే ఫేస్ వాష్ పెట్టుకొని నీట్‌గా ఫేస్ వాష్ చేసుకోవాలి ఫస్టు. సో, ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత ఈ మెలాన్ క్రీమ్ అనేది చిన్న కాంటెంట్‌లో అంటే కొద్దిగా తీసుకోవాలి. కొద్దిగా అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకొని ఫేస్ నిండుగా డాట్స్ పెట్టుకొని ఇట్లా
జస్ట్ రబ్ చేసుకోవాలి. రబ్ అంటే గట్టిగా రుద్దొద్దు. జస్ట్ స్మూత్‌గా ఇట్లా ఫేస్ అంతా. ఎక్కువ క్వాంటిటీ పెడితే ఎక్కువ రిజల్ట్స్ వస్తది. తక్కువ పెడితే తక్కువ అని కాదు. ఇలా మంచి కొద్ది క్వాంటిటీ తీసుకొని మంచిగా ఫేస్ అంతా రుద్దేసుకొని తర్వాత దీని మీద పక్కా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలన్నమాట. సో డెఫినెట్లీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. అండ్ మార్నింగ్ కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అయిన తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఇలా డీమెలాన్ క్రీమ్ యూజ్ చేశాక దానిపైన పక్కా ఖచ్చితంగా ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలన్నమాట. లేదంటే చర్మం మరీ పొడిగా అయిపోయి ఇట్లా కొంచెం మండినట్టు వస్తుంటుంది. ఫస్ట్ అయితే మీరు డాక్టర్నన్నా కన్సల్ట్ చేయాలి. లేదంటే మీరు టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా కూడా టెస్ట్ చేసుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ 0.02 నుంచి స్టార్ట్ చేయాలి. కొంచెం మెడ దగ్గర చెవు కింద భాగంలో పెట్టుకొని 1 డే టెస్ట్ చేస్తే మీకు ఏమైనా ఇచ్చింగ్ అనిపిస్తుందా, మంచిగా ఉందా, బాగుందా అనేది తెలిసిపోద్ది. మంటలేస్తుందా లేదా అనేది, మంచి రిజల్ట్స్ ఇస్తుందా లేదంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుందా అనేది మీకు తెలిసిపోద్ది. ఆ తర్వాత మంచిగా ఉంటుంది, ఏం అనిపించట్లేదు అంటే యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే ఇది ఒక 2 డేస్కి ఒకసారి యూజ్ చేయాలి. ఆ తర్వాత మీకు మంచి రిజల్ట్ ఒక 15 డేస్ యూజ్ చేశాక డే బై డే డైలీ యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే డెఫినెట్లీ బయటకు వెళ్తాం కాబట్టి బయటకు వెళ్ళినా లేకపోయినా కూడా సన్ స్క్రీన్ అనేది డెఫినెట్లీ యూజ్ చేయాలన్నమాట. సో సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే రిజల్ట్ ఉండదు. అండ్ మన చర్మం కూడా బాగా ఇట్లా మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అండ్ కొంచెం ఇచ్చింగ్ అనిపిస్తుంది అట్లా. సో సన్ స్క్రీన్ అయితే డెఫినెట్లీ యూజ్ చేయాలి. మొత్తానికి ఈ డీమెలాన్ క్రీమ్ అనేది ఎలా యూజ్ చేయాలంటే 0.02% ఫస్ట్ పర్చేజ్ చేసి చెవి కింద పెట్టుకొని టెస్ట్ చేసి ఆ తర్వాత 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి యూజ్ చేసి ఆఫ్టర్ దట్ 1 డే బై డే పెంచుతూ ఆ తర్వాత డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని తర్వాత డీమెలాన్ క్రీమ్ పెట్టుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేసి పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత రొటీన్గా స్నానం చేస్తారా, ఫేస్ వాష్ చేసుకుంటారా, చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అయితే డెఫినెట్లీ యూజ్ చేయాలి అనమాట. ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాక నాకు పింపుల్స్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి. చాలా మంచి రిజల్ట్ కూడా ఇస్తున్నది. సో మీరైతే పింపుల్స్ బాగున్న వాళ్ళు, పింపుల్స్ తగ్గాలనుకున్న వాళ్ళు, బాగా ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళు, ఫేస్ క్లీన్గా కావాలి అనుకున్న వాళ్ళు ఈ క్రీమ్ అయితే యూజ్ చేసి ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ నేను అనుకుంటున్నా మంచి రిజల్ట్స్ ఇస్తుందని. ఈ క్రీము పింపుల్స్, నల్ల మచ్చలు అండ్ పిగ్మెంటేషన్తో పాటు ఇంకేంటంటే మనకు గ్లోయింగ్ కూడా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ చూడండి ఖచ్చితంగా మీకు గ్లోయింగ్ అనిపిస్తుంది. నాకు యూజ్ చేశాక మంచి గ్లోయింగ్ వస్తుంది అండ్ సేమ్ టైం పింపుల్స్ తగ్గుతున్నాయి అండ్ నల్ల మచ్చలు కూడా తగ్గుతున్నాయి. మీరు కూడా యూజ్ చేసి చూడండి. సో డీమెలాన్ క్రీమ్, సో ఇదైతే డీమెలాన్ క్రీమ్ అనమాట. డీమెలాన్ ఏ మెడికల్ షాప్లో అయినా మీకు అవైలబుల్లో ఉంటుంది, ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీరు డీమెలాన్ అంటే ఇస్తారు. 0.02% మాత్రమే తీసుకోండి స్టార్టింగ్లో, తర్వాత 5% అట్లా పెంచుతూ పోతే నో ప్రాబ్లం. సో మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది, యూజ్ చేయండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతి ప్రోడక్ట్ గురించి నేను మంచి జెన్యూన్ రివ్యూ ఇస్తాను. సో నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.